ఆత్మబంధువులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి. మారమ్మ సీలేరు మారమ్మ గురించి మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందామండి. మరొకసారి మా గురుగారైన మారమ్మ తల్లికి జై మారమ్మ. అంటే మా గురుగారికి చాలా ఇష్టం అండి. అమ్మవారిని తలుచుకున్నప్పుడు మరి మనం కూడా అనాలి కదండి. అందుకని నేను కూడా అన్నానండి. అదే చెప్పాను కదండి మీకు, అమ్మవారు ఒక భక్తుడు భక్త పార్వశంతో ఇక్కడికి వచ్చిందండి అని. అమ్మవారు అక్కడి నుంచి అక్కడ అమ్మవారి గుడి దగ్గర డ్యామ్ ఉంటుందండి. ఆ గుడికి ఎదురుగా ఒక పెద్ద చెట్టు ఉంటుంది అన్నమాట. గుడి లేకముందు ఆ చెట్టు దగ్గర తమిళనాడు నుంచి ఆ డ్యామ్ వర్క్ కోసమని ఒక అతను వచ్చారంటండి. అతను ఇక్కడ వర్క్ కోసమని తమిళనాడు నుంచి వచ్చారంట. అలా వచ్చిన ఆయన మారమ్మ భక్తుడటండి. అక్కడ తమిళనాడులో చెప్పాను కదండి, తంజావూరులో పుట్టింది మారమ్మ అని మా గురువుగారు చెప్పారు అని అన్నాను కదండి. మాటల మధ్యలో మారమ్మ పుట్టిన దగ్గరికి వెళ్ళాలమ్మా, చూడాలమ్మా అనేవారండి మా గురువుగారు అన్నాను కదండి. అక్కడి నుంచి ఆయన పని కోసం అని చెప్పి ఆ ఇంజనీరు లేకపోతే మొత్తానికి ఆ డ్యాముకు సంబంధించిన పని కోసం ఆయన తమిళనాడు నుంచి వచ్చారంటండి. వచ్చిన ఆయన అమ్మవారికి చూడండి ఎంత అద్భుతమో. కాకపోతే ఆయన భక్త పారసంతో రోజు కూడా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అమ్మ నిన్ను చూడలేకపోతున్నాను అని అనేవారంటండి. ఆయన ఇలా అనుకుంటూ బాధపడుతూ, అంటే మరి సీలేరు నుంచి తంజావూరు వెళ్ళడం, తమిళనాడు వెళ్ళడం అస్తమాన సమయం కాదు కదండి, చాలా దూరం కదా. అలాగా పారవశమయ్యి తను తలుచుకుంటూ అలా రోజు బాధపడేవాడటండి. అమ్మ నిన్ను చూడలేకపోతున్నాను అని. అంటే చూడండి ఎంత అద్భుతమో కదండి. అతను భక్తికి మెచ్చి ఆ తల్లి చూసారండి అంత దూరం నుంచి ఇక్కడికి రావడం అనేది సామాన్యమైన విషయం అండి. ఒక భక్తుడి కోసము ఆ తల్లి రావడం అనేది ఎంత విచిత్రం అండి చూడండి. మరి అందుకే మా గురువుగారు అనేవారండి, మారమ్మ చాలా తొందరగా అమ్మ ఇలాగా, అంటే మీరు అమ్మ అని మనసులో అనుకోకముందు అంటే చాలు మాయ కూర్చుంటుంది అమ్మవారమ్మ. ముందు మనం మనస్ఫూర్తిగా నమ్మగలగాలి, మన మనసే అందమైన పుష్పంగా చేయగలగాలి మనం అని చెప్పి మాటల్లో చెప్పేవారండి మా గురువుగారు. అంత అద్భుతమే కదండి. మరి అతని కోసం ఆ తల్లి అంత దూరం నుంచి రావడం అనేది ఎంత విశేషం అండి. మరి అలాగా భక్త పార్వశంలో ఆయన ఆర్తితో అమ్మవారిని చూడలేకపోతున్నాను అమ్మ అనే మాటకి ఆ తల్లి తంజావూరు నుంచి సీలేరులో వచ్చి వెలిసిందటండి. మా గురువుగారు నాకు చెప్పిన కదా ఇది. ఇందులో మరి మార్పులు చేర్పులు ఏమున్నాయో మరి నాకు తెలియదు. నాకైతే మాత్రం మా గురువుగారు యాస్టీస్గా చెప్పారు. నేను కూడా కనుక్కున్నానండి. అంటే నాకు చెప్పినప్పుడు ఇంకా ఇదా కాదా అని కరెక్టే అనేసి చెప్పారండి. నిజంగా అద్భుతమే కదండి. ఆ తల్లి అసలు ఎంత ఇదంటే అండి మీరు నమ్మరు. తలుచుకోగానే ప్రత్యక్షమైపోయే తల్లి అంటే నిజంగా మనకి ఈ రూపంలోనే మనకు తెలుస్తుంది కదండి. ఉదాహరణ చూడండి, మరి ఆయన భక్త పార్వశానికి ఆవిడంత దూరం నుంచి వచ్చింది అంటే ఆవిడ ఎంత మరి భక్తులన్నా ఆర్తితో పిలిచే వాళ్ళన్నా అమ్మ కదండి. నాన్నకన్నా అమ్మ బేగా మన మీద ఏదైనా అడిగినా చేసినా తొందరగా అలాగేనమ్మా అంటుంటుంది కదండి. అలాగా మన అమ్మాయి అంటేప్పటికి జగన్మాత అయినటువంటి తల్లి ఈ సమస్త జీవకోటికి అమ్మ కాబట్టి చూడండి ఎంత ఆర్తితో వచ్చిందో అమ్మవారు. నిజంగా ఎంత అద్భుతం కదండి. అది అలా ఆ ఆర్తితో ఆ తల్లి రావడము, అక్కడ కట్టడము చేయడం అండి. పండగ చేస్తారటండి, చాలా అద్భుతంగా చేస్తారటండి. ఈ విషయాలను నేను మొన్నే తెలుసుకున్నానండి. చాలా బాగా చేస్తారటండి. తమిళనాడు నుంచి వచ్చి ఘటాలు తయారు చేస్తారటండి. ఏప్రిల్లో అవుతుందండి. ఇవాళ రోజున అయిందండి, ఆదివారం కిందట ఆదివారం అయిందండి.
చాలా అక్కడి నుంచి తమిళనాడు నుంచే వచ్చి ఘటాలు అవి తయారు చేస్తారటండి. ఇంకా మీకు ఆ గర్భగుడి విషయం, గర్భగుడి వెనకాతల ఒక అద్భుతం ఉందండి. ఆ గర్భగుడిలోనే ఇంకో అద్భుతం ఉందండి. మరిన్ని వీడియోస్‌లో మీకు మా గురువుగారు అమ్మవారైనటు మారమ్మ తల్లిని మాకందరికీ ఇప్పుడు మాకు కూడా ఆ తల్లిని చూపించిన తర్వాత మా అందరికీ కూడా అమ్మవారైనటువంటి మారమ్మ తల్లిని తలుచుకుంటూ మరొకసారి ఆత్మబంధులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారం అండి. మరిన్ని మంచి విషయాల కోసం ఆత్మబంధులు యూట్యూబ్ ఛానల్ని చూడండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ నమః.